ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. మధ్యాహ్నం 12:30 రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్లనున్నారు అధికారులు. ఇవాళ్టితో కస్టడీ ముగియనుండడంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిపైన కోర్టుకు వివరించనున్నారు అధికారులు. అలాగే కవితకు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, అనిల్, వారం రోజుల ఈడీ కస్టడీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలతోటి ముగుస్తుంది. దీంతో కవితను ఈరోజు మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఈడీ అధికారులు ప్రవేశపెడతారు. కేసుకు సంబంధించిన పురోగతి, ఇంటరాగేషన్కి సంబంధించిన పురోగతిని వివరించడంతో పాటు మరొక వారం రోజుల పాటు కస్టడీని కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసులో కీలక పరిణామాలు అనేది కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇద్దరికి సంబంధించే ఇప్పటివరకు అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు, అలాగే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకునే ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని ఇప్పుడు క్వశ్చనింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే కవితకు సంబంధించిన వారం రోజుల కస్టడీలో ఈడీ ఈ వ్యవహారంలో ఆమె పాత్రకు సంబంధించి, ఆమె జరిపినటువంటి మీటింగ్స్ తాలూకు వివరాలకు సంబంధించుకోవచ్చు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఆమెకు ఉన్నటువంటి పరిచయాలు, లేకపోతే ఆమె జరిపినటువంటి మీటింగ్స్, సౌత్ లాబింగ్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి హవాలా మార్గంలో వచ్చిన అంశాలు, వీటన్నింటిపైన కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. వాటితో ఇప్పుడు మరొక అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడంతో ఆయన కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిని కూడా కలిపి విచారించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దానిలో భాగంగానే ఈడీ మరొక వారం రోజులు కస్టడీ ఎక్స్టెన్షన్ కోరుతూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. కస్టడీ ఇచ్చిన తర్వాత ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ విధానంలో ఇద్దరిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఇద్దరిది వీరిద్దరు ఇచ్చేటువంటి సమాచారమే కీలకం కాబోతూ ఉంది. ఇప్పటి వరకు అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించిన కీలక అరెస్టులు అనేది కూడా జరిగాయి. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతోటే వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే కొన్ని ఆస్తులకు సంబంధించిన అటాచ్మెంట్లు కావచ్చు, ఈ ఎంటైర్ వ్యవహారంలో జరిపినటువంటి ఫోన్ సంభాషణలు, వీటన్నిటి కూడా వారు స్వాధీనం చేసుకోగలిగారు. దాన్ని బేస్ చేసుకునే క్వశ్చనింగ్ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ కేసును త్వరితగతిన విచారణ పూర్తి చేయాలనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ కొంత వేగంగా అడుగులు వేసింది. దానిలో భాగంగానే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే విచారిస్తున్నారు. మధ్యాహ్నం 12:30కి కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టి మరొకసారి కస్టడీ అయితే కోరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజే ఆమె తరపున ట్రయల్ కోర్టు ముందు బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత తరపున న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ మంజూరు చేయాలంటూ. అయితే ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు, ట్రయల్ కోర్టుకి వెళ్ళాలంటూ కూడా సూచించింది. దాంతో ఈరోజు ట్రయల్ కోర్టులో కస్టడీకి ముగిసిన తర్వాత ఆమెను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలోనే కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ను ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విచారణ కీలక దశలో ఉంది. ఇలాంటి సందర్భంలో బెయిల్ మంజూరు అనేది సాధ్యం కాకపోవచ్చు అనేదే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి రెమెడీస్ అన్నీ కూడా వాడుకోవాలి, లీగల్గా ఉన్నటువంటి ఫైట్ చేయాలని కూడా కవిత తరపున న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ పెద్దగా ఊరటైతే లభించలేదు. దీంతో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్కి సంబంధించి నా ప్రయత్నాలకైతే వారు ప్రయత్నాలు చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ను కూడా మూవ్ చేసి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరబోతున్నారు. ఇద్దరు మైనర్ చిన్నపిల్లలు ఉన్నారు, మహిళ అనేటువంటి గ్రౌండ్స్ తోటి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోరబోతున్నారు. అయితే విచారణకు సంబంధించి సహకరిస్తాము అనేటువంటి మాటను కూడా గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాటకు స్టిక్ ఆన్ అవుతూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. కేసుకు సంబంధించి నిన్న ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్లో కావచ్చు, కవితకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో కావచ్చు, చాలా కీలకమైనటువంటి అంశాలను ఈడీ పేర్కొంది. మనీ ట్రయల్కు సంబంధించి కావచ్చు, 45 కోట్ల రూపాయల హవాలా మార్గంలో
గోవాకు డబ్బులు చేర్చారు. గోవా ఎన్నికల్లో ఈ సౌత్ లాబియింగ్ నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్ని అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికైతే అక్కడ ఎమ్మెల్యేలుగా ఫీల్డ్ చేశారో ఆ ఫీల్డ్ చేసినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి సమాచారము ఇదంతా కూడా ఉంది అనేటువంటి అంశాన్ని పేర్కొనడంతో పాటు మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, కవిత సిఏ, బుచ్చిబాబు, అలాగే విజయ్ నాయర్ పాత్ర చాలా కీలకం. ఇందులో విజయ్ నాయర్ని ఈ ఇద్దరు సౌత్ లాబియింగ్కి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల మధ్య సంధానకర్తగా ఆయనే వ్యవహరించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో మీటింగ్స్ కావచ్చు, లేకపోతే పాలసీకి సంబంధించిన రూపకల్పనలో జరిగినటువంటి అన్ని అంశాల్లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉంది. ఆయనే ఇటు ఫేస్గా అరవింద్ కేజ్రీవాల్కి అలాగే మనీష్ సిసోడియాకి ఫేస్గా వ్యవహరించారు. ఆయనే మీటింగ్స్ జరిపారు. సౌత్ గ్రూప్కి సంబంధించిన కీలక వ్యక్తులతోటి మీటింగ్స్ నడపడంతో పాటు ఈ హవాలా మార్గంలో డబ్బుల సేకరణ కావచ్చు, అలాగే లంచాల రూపంలో కూడా ఒకసారి 6.5 లక్షలు, మరొకసారి 5.5 లక్షల రూపాయలు చేతులు మారాయి. వాటికి సంబంధించినటువంటి ఫోన్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయనేటువంటి అంశాన్ని చెప్పింది. వాటితో పాటు విజయ్ నాయర్కి సంబంధించినటువంటి కంపెనీ నుంచి కూడా ఈ మేరకు మనీ ట్రయల్స్కు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక ఈ కేసుకు సంబంధించి అప్రూవల్స్గా మారినటువంటి వ్యక్తుల్లో కీలకంగా మాగుంట రాఘవ, ఆయన చెన్నై నుంచి సుమారు 25 కోట్ల రూపాయలు కవిత చెప్పిన మేరకు తాను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు వాటిని అప్పగించాను అనేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ను, అలాగే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా మాగుంట రాఘవుల తండ్రి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేయడము, అలాగే గోరంట్ల బుచ్చిబాబు ఆయన సీఏగా ఉన్నారు కవితకు సంబంధించి, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు. అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు సంబంధించినటువంటి ప్రాక్సీగా వ్యవహరించారు. ఆయనే కవిత ఆదేశాల మేరకే పెట్టుబడులు పెట్టారు. ఇండో స్పిరిట్లో వచ్చేటువంటి లాభాలు, ఈ మద్యం కేసుకు సంబంధించి వచ్చేటువంటి లాభాల్లో 33% వాటా కవితకే వెళ్తుందనేటువంటి అంశాలను చెప్పినట్టుగా ఈడీ పేర్కొంది. వీటన్ని అంశాలపైన కూడా లోతైన విచారణ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి కస్టడీని మరికొంత కాలం పాటు ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఎన్ని రోజుల కస్టడీకి ఇచ్చారనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది.